ఈరోజు మా మమ్మీ మళ్ళీ మీకోసం ఒక కొత్త రెసిపీని తీసుకొచ్చింది. ఇది ఎంతో హెల్తీ అండ్ టేస్టీ. 1 కప్ ఆఫ్ బాజ్రా అంటే మనకి తెలుగులో సజ్జలు అంటారనమాట. ఇప్పుడు మనం 1 కప్పు సజ్జలు తీసుకున్నాం కదా, మళ్ళీ 150 గ్రామ్స్ ఆఫ్ మనం బెల్లం తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆ సజ్జల్ని మనం మిక్సీ జార్లో వేసి బాగా పొడి చేసుకోవాలి. ఇందాక మనం బెల్లం తీసుకున్నాం కదా, ఆ బెల్లంని స్టవ్ మీద వేసి ఇది 1 గ్లాస్ వాటర్ తీసుకొని ఆ బెల్లాన్ని మనం బాగా కరిగించాలి. ఇలా మనం బాగా మరిగించాలన్నమాట. మరిగించుకోవాలన్నమాట. మనకు తెలుసు కదా బెల్లం పాకం ఎట్లా అయిపోతుందో. బెల్లం మన ఆరోగ్యానికి కూడా మంచిదే, హెల్తీగా ఉంటుంది. షుగర్ బదులు మనం జాగ్రీని వాడచ్చు. ఇంతకీ ఈ రెసిపీ చేస్తుంది నేమ్ చెప్పలేదు అనుకుంటారా? అది లాస్ట్లో సస్పెన్స్ అనమాట. లాస్ట్లో అయిన తర్వాత మీరే చెప్పండి ఆ రెసిపీ నేమ్. మనం సజ్జల్ని మిక్సీ పట్టాం కదా, ఆ సజ్జల పౌడర్ని మనం ఈ జాగ్రీలోకి వేసుకోవాలి. ఈ బెల్లం పాకంలో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎట్లా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా బాగా మిక్స్ అయిపోవాలి. అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక పెద్ద కడాయి తీసుకొని దాంట్లో వాటర్ కొంచెం పోసి దానిపైన మనం స్టాండ్ని పెట్టేయాలన్నమాట. తర్వాత మనం ఇలా ఒక జల్లి గిన్నె తీసుకొని దాని కింద కొంచెం ఆయిల్ రాసి ఈ మనం కలుపుకున్న పిండిని ఇట్లా మనం మీకు నచ్చిన షేప్లో ఎలా కావాలంటే అలాగా, రౌండ్గా లేకపోతే స్క్వేర్ షేప్స్లో ఎలా అయినా చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. మా మమ్మీ ఈ షేప్స్లో చేస్తుంది, మీకు నచ్చినట్టు మీరు చేయొచ్చు. ఇలా మనం అన్నీ చేసేసుకొని ఆ పిండినంతా ఇట్లా పెట్టుకోవాలన్నమాట. మనం ఈ గిన్నె స్టాండ్ దానిపైన కొంచెం వాటర్ వేసి స్టాండ్ వేసిన తర్వాత ఈ జల్లిని ఇలా పెట్టుకొని బాగా టైట్ మూత వేసి క్లోజ్ చేసుకోవాలి. బాగా ఆవిరి పట్టించాలన్నమాట వీటిని. ఇలా టైట్ కంటైనర్ వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ మనం ఆవిరి పట్టించాలి. మీడియం ఫ్లేమ్లో మనం ఉంచి ఒక 15 మినిట్స్ వరకు ఆవిరి పట్టించాలి. మనం గాలి పోకుండా ఒక టైట్ కంటైనర్ క్లోజ్ చేయొచ్చు. మన దగ్గర ఇడ్లీ పాత్ర ఉంటే కూడా ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు.